హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నేనేం చెప్పానంటే మీకు ఇక్కడ 34,900 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే ఫస్ట్ పైకి పోద్ది అని చెప్పాను. కాకపోతే మనకి ఇక్కడ చూసారంటే దగ్గర దగ్గర 34,985 దగ్గర ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి తర్వాత అనేది మనకి క్లియర్ కట్ గా బ్రేక్ ఇచ్చింది నిన్న చెప్పినట్టే. అట్ ద సేమ్ టైం మీరు నిఫ్టీ కూడా చూసుకున్నారంటే 16,450 దాటగానే మనకి 16,350 ఈజీగా వెళ్తుందని చెప్పాను. 16,350 ఈజీగా వెళ్ళింది. ఒకసారి నేను ఏం చెప్పానో చూద్దాం. గ్యాప్ డౌన్ అయ్యి ఎనీ పర్టికులర్ సపోర్ట్ ఎస్పెషలీ 34,900 ఆర్ 35,000 దగ్గర ఎక్కడైనా అయితే మటుకు కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చి అగైన్ ఈ 35,150 ఇక్కడ మనకి కొంచెం రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుందా లేదా అని చూసుకోండి. రివర్స్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసింది అంటే మటుకు 34,700 వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఇంక నిఫ్టీ చూసుకుంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత నెగిటివ్గా లేదండి నిఫ్టీ ఓవరాల్ లుక్ అయితే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నిఫ్టీలో మనకు బ్రేక్ చేయాల్సింది వచ్చేసేసి ఇక్కడ ఏదైనా మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ 16,520 బ్రేక్ చేసింది అంటే ఇదైతే ఈజీగా 16,450 వరకు అయితే వెళ్ళిపోతుంది. సో 16,450 అనేది దీనికి మేజర్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్ చేస్తే వెరీ ఈజీగా 16,350కి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం మనం అనుకున్న ఎగ్జాక్ట్ గా అదే మూమెంట్ లో లేకపోయినా కానీ కొంచెం మనకేంటంటే పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ కి వెళ్ళకముందే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కిందికి వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న టార్గెట్ల కంటే ముందు యాక్చువల్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే నేను దగ్గర 800-700 అయితే ఖచ్చితంగా వెళ్తుంది అనుకున్నాను. కానీ 823 దగ్గర మనకి రిటర్న్ తీసుకునేది మళ్ళీ. సో రేపటికి ఎట్లా ఉండబోతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారంటే 34,750 ని ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి క్రాస్ చేసింది అంటే 34,500 వరకు అయితే మనకి ఏ సపోర్ట్ లేదండి. ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్, లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ 34,850 ఆ రేంజ్ లో ఆర్ 850, 880 ఆ రేంజ్ లో ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ మనకి 750 అనేది క్రాస్ చేయగానే మనం షార్ట్ పొజిషన్ తీసుకున్నామంటే 34,500 దగ్గరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనకి మేజర్ సపోర్ట్ వచ్చి 34,500 అండి. ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే, సో ఇక్కడ ఎక్కడైనా ఇంత గ్యాప్ డౌన్ అయితే ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో మేబీ 34,750ని రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు, లేకుంటే అంతకంటే ముందరే కూడా రిటర్న్ తీసుకోవచ్చు. రిటర్న్ తీసుకొని మళ్ళీ 34,500 బ్రేక్ చేస్తే మనం అప్పుడు షార్ట్ పొజిషన్స్ తీసుకుంటాము. కానీ ఇక్కడ మీరు 34,750 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిందంటే మటుకు కొంచెం స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. మధ్యలోనే రిటర్న్ తీసుకొని కిందికి వెళ్ళిందంటే మటుకు మనం అంత స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోని అవసరం లేదు. ఈజీగా 200కి అయితే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకుందాం. సో పైకి వెళ్ళిన తర్వాత 35,150 క్రాస్ చేసిన తర్వాత కూడా నేను ఎంత ఇంట్రెస్టెడ్ కాదు. కానీ 35,400 దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎట్లా బిహేవ్ అవుతుందని జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలండి. ఇక్కడ ఇది బ్రేక్ చేసి అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇది బ్రేక్ అయ్యే ముందు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు 35,600 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసి 34,400 దగ్గర డైరెక్ట్ గా ఓపెన్ అయ్యి కిందికి రాకుండా ఇక్కడే ఉండి హయ్యర్ హైస్ ఫామ్ అయితే మటుకు వెంటనే మీరు బై పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇంత గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్. ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు గ్యాప్ అప్ వచ్చింది అంటే ఈ ట్రెండ్ లైన్ పైన ఎక్కడైనా ఓపెన్ అయిందంటే మార్కెట్ అండ్ అక్కడే స్పెండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు పైకి ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది, కానీ కింద సస్టైన్ కాలేకుండా పైకి పోయినప్పుడు ఇట్లా కిందికి వచ్చినప్పుడు మీరు ఇట్లా ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నారంటే ఇది బ్రేక్ అయిన వెంటనే మీరు ఎంట్రీ తీసుకున్నారంటే మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 350 దగ్గర క్రాస్ అయితే 350 to 300 అనేది రెసిస్టెన్స్ జోన్ అండి. మనకి 350 to 300 అనేది రెసిస్టెన్స్ జోను, సపోర్ట్ జోను. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేయగలిగిందంటే నిఫ్టీ రేపు ఈజీగా మనకి ఏంటంటే 6,250 నుంచి 200 వరకు వెళ్తుందండి. ఓకే, ఫ్లాట్ గా ఓపెన్. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయితే అంటే 16,200 అట్లా గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయితే కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత కింద 16,200 బ్రేక్ అయినప్పుడు మనం పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. అప్పుడు 16,100 దాకా వెళ్తాం. ఓకే, ఇంకా మిగతా మీకు కనిపిస్తున్నాయి కదండి సపోర్ట్. 15,900 అనేది మేజర్ సపోర్ట్, 16,100, 15,900. ఎందుకంటే 16,100 ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేసింది అంటే మనకి చాలా పాయింట్స్ వస్తాయి. అంటే పూర్తి గ్యాప్ డౌన్ అయిపోయి పైకి వెళ్లకుండా ఇక్కడే రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళినా కానీ, అసలు పైకి వెళ్లకుండా ఇక్కడే టైం స్పెండ్ చేసి కిందికి వెళ్ళినా కానీ మనకేంటంటే ఈ 16,100
1,100 బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకపోతుంది అని తెలిసినప్పుడు మనం పొజిషన్స్ తీసుకున్నామంటే 15,900 వరకు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అలా కాదు, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళినప్పుడు టైమ్స్ కొంచెం స్పెండ్ చేసినప్పుడు నేనైతే 16,600 తర్వాత తీసుకుందాం అనుకుంటున్నానండి 700 వరకు. బట్ మీరు కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చు పొజిషన్స్. ఎందుకంటే ఇది పైకి వెళ్ళి ఇక్కడ ఇంతసేపు సస్టైన్ చేయకూడదు ఈ మార్కెట్ కండిషన్స్ లో. అగైన్ ఇది కూడా ఒక డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ట్రెండ్ బ్రేక్ చేసి ఇక్కడ టైం స్పెండ్ చేసి పైకి వెళ్తుంది అంటే ఇట్స్ వీ కెన్ టేక్ ఏ బై పొజిషన్. బట్ ఇక్కడికంటే కూడా నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి తగ్గకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నేను 700కి అయితే ఈజీగా టార్గెట్ చేసుకుంటాను. 700 దగ్గర మళ్ళీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటాను, మళ్ళీ స్టాప్ లాస్ సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో గ్యాప్ అప్ అయితే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఫుల్ డౌన్ ట్రెండ్ మంచి ట్రేడ్స్ రావాలి అంటే ఇక్కడ వచ్చేసేసి 16,100 క్రాస్ చేయాలి. అట్లాగే మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసేసి 34,200 అనేది మనకి మేజర్ సపోర్ట్ అండి. ఇది క్రాస్ చేస్తే మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి వచ్చినట్టే అనుకోవచ్చండి. సో అంతవరకు అయితే మనం కొంచెం అటు ఇటుగా ఇట్లా కొంచెం సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ మాదిరే ఉండొచ్చు. సో జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. సో మళ్ళీ రేపటి అనాలిసిస్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.